శాసనసభ వేదికగా చర్చ చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంత పూర్తి స్థాయి విచారణకు సిబిఐకి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి గారు ప్రకటించి లేఖ రాసినారు. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ప్రధానమంత్రి గారు నిన్న సభలో ఎందుకు మాట్లాడలేదు? జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకి. అలా అప్పటికిప్పటికి ఏం మారిపోయింది? సిబిఐకి విచారణ ఆదేశించడం కాబట్టి మీ దగ్గర బాల్ వచ్చేసి కాంప్రమైజింగ్ మెథడ్ జరిగిపోయిందా? ఎందుకు దాని మీద మీరు విచారణ ముందుకు తీసుకెళ్తలేరు? నిన్నటి ప్రధానమంత్రి గారి పర్యటనలో ఎవరు ఎందుకు మాట్లాడలేదు? దాని తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది, ప్రధానమంత్రి గారేమో తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అభివృద్ధి విషయంలో మాట్లాడతలేడు, వేరే రాజకీయపరమైన అంశాలు మాట్లాడిన రైట్, ఓకే. నేను అడుగుతున్నా, దానికంటే ముందు మాట్లాడినటువంటి తెలంగాణ మంత్రులు ఇద్దరు, బండి సంజయ్ గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎంతసేపు పొద్దుగా లేస్తే ఎవడి గోలా వాడిది అన్న సినిమాలన్నట్టుగా మాకు తెలంగాణలో అధికారం రావాలి, మాకు తెలంగాణ అధికారం. అరే మీరు తెలంగాణకు ఏం చేసిరో చెప్పి కొట్లాడు. రే 12 ఏళ్ళల్లా తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చిరో చెప్పి కొట్లాడు. ఒకసారి వివక్షపూరితంగా, కక్షపూరితంగా, కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా తెలంగాణ ఏర్పాటును అనేక సందర్భాల్లో లోక్సభ వేదికగా క్రిటిసైజ్ చేసిన మీకు ఇక్కడ ఓటు అడిగే నైతిక హక్కు ఉందా? ప్రజలు మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3వ స్థానం ఇచ్చి ఎక్కడ కూర్చోటో సూచన సాక్షాత్తు కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సీటుని ఎక్కడిచ్చారో చూసినావు కదా. ఇక మీరు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ నిధులు ఇచ్చినావు, సికింద్రాబాద్ టవర్ సర్కిల్ అంటే రెడీ, ఎక్కడంటే ఎక్కడ చర్చకు రెడీ. తెలంగాణ ప్రభుత్వానికి 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాలు ఇచ్చే విధానానికి సంబంధించి ఒకే అడుగుతలేం. అది ఫెడరల్ సిస్టంలో నేను పన్ను కడుతున్నా, నా పన్నులో నాకు ఎంత శాతం ఇస్తున్నావో, జిఎస్టీ సెంట్రల్ షేర్ ఎంత, స్టేట్ షేర్ ఎంత, ఎవరైనా గ్రామీణ ప్రాంత ప్రజలకు చెప్తే నమ్ముతారు కావచ్చు. నేను కడుతున్న ట్యాక్స్ ఎంత ఈ దేశంకి ఫెడరల్ సిస్టంలో, అది నా తెలంగాణ బాధ్యత. ఈ భారతదేశ యునైటెడ్ ఆఫ్ స్టేట్స్లో నా పన్ను నేను చెల్లించే బాధ్యత. కానీ మీరు మాకు దానం చేస్తున్నట్టుగా బియ్యం ఇస్తలేనా, బాత్రూమ్ కడతలేనా? ఎవరిది పైసలు? పైసలు ఎవరి? ఫెడరల్ సిస్టంలో నీకు బాధ్యత లేదా? ఇవాళ దేశంలో 29 రాష్ట్రాలకు అదనంగా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం నాది తెలంగాణ. నా ప్రజల అవసరాలున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరగాలి, మెడికల్ అండ్ హెల్త్కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, జాబ్స్ రావాలి. ఏం చేసిరు మీరు? ఇలా ఆయన కాళ్ళ మీద ఆధారపడినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాకేం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కడ వివక్ష లేదు. కానీ వారు ఏం చెప్తే అది ఎక్కడ ఎన్ని నిధులు అడుగుతారు, నిధులు గ్రాంట్ల రూపం లోపల అభివృద్ధికి సంబంధించి చూస్తుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అచేతనంగా మామూలు పథకాలైనటువంటి బియ్యం లాంటి పథకాలకు సంబంధించి చెప్పడానికి మాత్రమే డంక బజాయించి కొడతా ఉన్నారే. ప్రత్యేకంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతున్న కార్యక్రమాలన్నీ తెలంగాణ చొరవతోటో, తెలంగాణ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులను గడప గడపకు తిరిగి 100 సార్లు అడుగుతూ ఉంటుంటే ఇలా కేంద్రం బాధ్యత తెలంగాణకి ఇచ్చేటువంటి నిధులు దాని కూడా పెద్ద మేమే ఇస్తున్నట్టుగా, ఏదో మేము పెద్ద మచ్చరిపాయలు తీసుకొని వస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా దయచేసి మేము మళ్ళీ కూడా అడుగుతా ఉన్నాం, ఇలా దేశంలో భారతదేశంలో తెలంగాణ పట్ల వివక్ష, తెలంగాణ ఏర్పాటు పట్ల పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, కోన్ కిస్కా ఎంపీ గాళ్ళందరూ కూడా ఇవాళ వేరే రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుతుంటే ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితి, ఇలా దేశ విభజనతో పోల్చేటువంటి పరిస్థితి, ఇలా దౌర్భాగ్యమైనటువంటి వాతావరణంలో మళ్ళీ చెప్తా ఉన్నారు తెలంగాణ ఇవ్వడంలో జాప్యంలో ఎన్ని ప్రాణాలు పోయినాయని. పాపం మీది. ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నాడు తెలంగాణ ఇచ్చుంటే, ఆనాడు మీరు 3 రాష్ట్రాలు ఇచ్చి తెలంగాణ ఎందుకు ఇవ్వలేదో తెలంగాణ ప్రజలకు ముక్కు భూమికి రాసి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎందుకు ఇవ్వలే అన్నాడు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, ఇవాళ తెలంగాణకు సంబంధించి డెఫినెట్లీ మా ప్రజల హక్కు అభివృద్ధిలో భాగస్వామ్యం అడిగేది. అవన్నీ ఏం అడగకుండా ఇలా మీరు వట్టిగానే వచ్చి మీరు బంగారం కొనకమని ఈ మాట చెప్పుకోవడానికి వచ్చినామా ఇక్కడికి? మీరు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాయి, ఇలా రాష్ట్ర నాయకత్వాన్ని. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా 8 మంది పార్లమెంటు సభ్యులు, 2 రాజ్యసభ సభ్యులు, మరి మా ప్రధానమంత్రి ఇక్కడికి వస్తున్నాడు,
తెలంగాణకు ఇది కావాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిరా అని అడుగుతా ఉన్నా. కనీసం ప్రధానమంత్రి నేను చెప్తే కదా, ఒక శాసనసభ్యుడు ఒక మండలానికి పోతే, ఒక మంత్రి ఎక్కడికో నియోజకవర్గానికి పోతే అక్కడ ప్రజలు అక్కడ ప్రజాప్రతినిధులు కొంత రిప్రజెంటేషన్ ఇస్తారు మాకు ఇది కావాలని. కనీసం భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం కనీసం మా తెలంగాణ రాష్ట్రానికి ఇవి కావాలి, మాకు సంబంధించిన మెట్రో రైలు విస్తరణ జరగాలి, మాకు సంబంధించిన త్రిపుల్ R కావాలి, మాకు రింగ్ రోడ్స్ కావాలి, రేడియల్ రోడ్స్ కావాలి, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలి, ఐటీ రంగంలో అభివృద్ధి జరగాలని ఎక్కడైనా మాట్లాడే పరిస్థితులలో ఉన్నారా? ఇవాళ ఆ సోయిందా? ఊకదంపుడు ఉపన్యాసాలు మేము బియ్యం మేమే ఇస్తున్నాం, వడ్లు మేమే ఇస్తా ఉన్నాం, దానికి సంబంధించినటువంటి తౌడు కూడా మేమే ఇస్తా ఉన్నాం, ఇక వడ్లు పట్టితే తౌడు రానట్టుగా తౌడు కూడా మా కారణంగానే వస్తుందని చెప్పేటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది ఇలా. అదేవిధంగా నేను నిన్న కొత్త భారతీయ జనతా పార్టీ నాయకత్వం దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దేశంలో రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు తొలిసారిగా కులగణన జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని భారతీయ జనతా పార్టీ వాస్తవంగా కుల జనగణనకు అఫిడవిట్ వ్యతిరేకంగా ఇచ్చినా మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా జరపాలనుకుంటా ఉన్నారు. కాలం నెంబర్ 13లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి హౌస్ మరి దానికి ఐడెంటిఫికేషన్ మాత్రమే ఉంది, బీసీ ఆప్షన్ లేదు అనేటువంటి మాట తెలిసి కూడా ఎవరు స్పందిస్తలేరు. నిన్న మేము బట్టి విక్రమార్క గారు, అజరుద్దీన్ గారు, అర్కార వేణుగోపాల్ గారు ప్రధానమంత్రి గారికి స్వాగతం వీడుకోలు చెప్పే సందర్భంలో వారు కొట్టించినటువంటి ఏదైతే హౌస్ హోల్డ్ సర్వే ఒక ప్రొఫార్మా ఉందో అది వారికి ఇచ్చి 13వ నెంబర్ కాలాన్ని చూపించి ఇందులో ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉంది, జనగణనకు సంబంధించిన లోపల బీసీల ఇండ్ల లెక్కబెట్టే కార్యక్రమం జరుగుతలేరు, ఇది మంచిది కాదు అనే మాట చెప్పినాం. దాని మీదనే బీసీ సంఘాలు నిన్న ధర్నా చేసినాయి. అదేవిధంగా హనుమంతరావు గారు దీక్ష చేసినారు. భారతీయ జనతా పార్టీ మాత్రం నోరు కూడా మెదపలేదు. ఇది తెలంగాణ ప్రజలు బలహీన వర్గాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ తెలంగాణకు సంబంధించి వివక్షపూరితంగా జరుగుతూ ఉంటుంటే మా పవన్ కళ్యాణ్ గారు ఇంటికి పోవడానికి అనారోగ్యంతో మాకు అభ్యంతరంలే, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోవడానికి మాకు అభ్యంతరంలే. మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఏ ప్రకటన కూడా రాకుండా ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రాంతానికి వివక్షపూరితంగా వ్యవహరించే సందర్భంలో భాజపా కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతాం. ఇలా అడుగుతా ఉన్నాం. నేను ప్రధానమంత్రి గారి పర్యటన కంటే ముందు కూడా చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా మంత్రులంగా స్వాగతం చెప్పడానికి వెళ్తాం, కానీ తెలంగాణ హక్కుల కోసం నిధులకు సంబంధించి బరాబర్ అడుగుతామని చెప్పినాం. ఇలా బరాబర్ అడుగుతా ఉన్నాం. ఇది రాజకీయపరమైనటువంటి ఆలోచన కాదు. మీరేమో దేశానికి సంబంధించిన పేరు మీద మేము ఎవరో ఒకరు మాట్లాడితే శ్రీరాముడికి సంబంధించి, అరే నేను చెప్పిన కదా శాసనసభలోనే, శ్రీరాముడు మీరెంత పూజిస్తారో అంతకు రెట్టింతలు పూజిస్తాము, శ్రీరాముడి పేరు మీద ఓట్లు అడగము, శ్రీరాముని భక్తి కొరకు వాడుకుంటారు, మీరు ఓట్ల కొరకు వాడుకుంటారు. ఇదే తేడా కాంగ్రెస్కు మీకున్న తేడా. మేము ప్రజాస్వామికం, హైదరాబాద్ గంగా జమున తెహదీబ్ అంటారు. ఇక్కడ ప్రజాస్వామికంగా అందరూ ఎవరి రంగాల్లో వారు ఎవరికి వ్యతిరేకంగా లేకుండా వాళ్ళకి అన్ని రకాల స్వేచ్ఛలు ఇచ్చే విధంగా వ్యవహారం కొనసాగుతుంది ప్రభుత్వం.